మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది. ఎంత మంచి దేవుడు అండి బాబు. మన దేవుని చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తే ఎంత పిచ్చాను ఆయన నీకు మా మీద అనిపించి. ఎందుకు ఇలాంటి యెజెబెలు కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు చూడండి ఎంత మంచివాడు ఆయన. ఇటు యెజెబెలు కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకు అంతటా అందరూ మారు మనసు, అందరూ అంటే అందులో యూదా మారు మనసు పొందాలనుకుంటాడు, యెజెబెలు మారు మనసు పొందాలనుకుంటాడు. ఆయన అందరికి అవకాశం ఇస్తాడండి. అవకాశం ఇవ్వకుండా కానీ చంపడండి. ఎందుకనంటేనండి ఎవడు చచ్చిపోతే వాళ్ళు పాతాళంలో ఎంతకాలం బాధపడాలో ఆయన తెలుసు కదా శిక్ష. అందరికీ అవకాశం ఇస్తాడండి ఆయన. ఎంత క్రూరుడైనా ఎవడి మనిషి అనేవాడు ఉంటాడు పాత నిబంధనలో. ఎవరు హిజ్కియా కొడుకు రాజు, మనష్య రాజు. వాడు ఎంత భయంకరుడు తెలుసా అండి, చాలా క్రూరుడు. చరిత్ర చెప్పే ఒక విషయం ఏంటంటే యెషయా గారిని కూడా రెండు మొద్దులు నరికే మొద్దుల మధ్య యెషయా గారిని కట్టించేసి రంపములతో కోయించేసి, రంపములతో కోయబడిన ఎప్పుడు పత్రికలు మనం చదువుకోవడం చూసారా? అదెవడు కాదు వాడే అని చరిత్ర చెప్తుంది. బైబిల్లో లేదు కానీ మనకు ఆ సంగతి. అయితే అలాంటి మనిషి కూడా పట్టుబడిన తర్వాత జైల్లో ఉంటుండగా దేవుడికి మొరపెట్టి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసావండి? క్షమించి కరుణించి మళ్ళా తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంటే దేవుడు నిజంగానండి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నిజంగా మారు మనసు పొందితే పశ్చాత్తాపడితే నిన్ను క్షమిస్తాడు.